శ్రీ గురుభ్యో నమ. రేపు తిరుప్పావై 3వ పాసురం. మనం అందరం కూడా పాసురాన్ని పఠించుకుందాం. ఓంగి ఉళహళంద ఉత్తమన్ వేర్పాడి நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினாள் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னெலோடு கயலுகள பூங்குவளை போதில் பாரிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிரிந்து சீர்த்த முலை பத்தி வாங்கக்கூடும் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం நிறைందేలోరెంబావాయ్. గోదాదేవి తనతో ఉన్నటువంటి గోపికలందరితో కూడా ఈ పాసురంలో ఈ వ్రత విశేషాన్ని గురించి మరొక విషయం చెప్తోంది. ఓ రమణులారా, వామనుడిగా అవతరించి త్రివిక్రముడిగా పెరిగి పెద్దవాడై ముల్లోకాలను కూడా తన 3 అడుగులతో కొలిచినటువంటి ఆ పరమపురుషుడైనటువంటి పురుషోత్తముణ్ణి కీర్తిస్తూ మనమందరం కూడా ఈ నోము చేయడం కోసం స్నానములు చేస్తే దేశమంతా కూడా 3 సార్లు పంటలు పండడానికి కావలసినటువంటి నీటిని అందించగలిగిన వర్షాలు కురుస్తాయి. తద్వారా పంటలు బాగా పండుతాయి. అందువలన మన ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఎర్రని వరిచేలు చాలా చక్కగా ఏపుగా పెరుగుతాయి. చెరువులలో ఉన్నటువంటి చేపలన్నీ కూడా ఆహ్లాదకరంగా ఆటలాడుతూ ఎగురుతూ ఉంటాయి. తుమ్మెదలు పద్మాలలో ఉన్నటువంటి మకరందాన్ని త్రాగి అందులోనే మత్తుతో పడుకొని నిద్రిస్తాయి. ఆవులు కడుపు నిండా గడ్డిని మేసి మనకు పాలకుండల నిండుగా పాలు అందిస్తాయి. పల్లెలు పట్టణాలు అనేటువంటి భేదం లేకుండా దేశమంతా కూడా నిత్యము సిరి సంపదలతో తులతూగుతూ ప్రజానీకమందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు. కనుక లోకమంతటికి శుభాన్ని కలిగించేటువంటి ఈ శ్రీ వ్రతాన్ని మనం అందరం కలిసి ఆచరించుకుందాము అని గోదామ్మవారు వాళ్ళందరినీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క సేవ కోసం నియోగిస్తూ ఉన్నది ఈ పాసురం ద్వారా. స్వస్తి.